పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. నా బలమంత నీవేనయ్యా, నా బలమంత నీవేనయ్యా. అందరూ మోకరించి దివ్యేశ ప్రసాద్ నాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ బలము ఆయనదే అని పలికి భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా. తండ్రి దేవా ఆరాధనా, యేసు రాజా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా, త్రికదేవా ఆరాధనా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. క్రొవ్వొత్తులను కప్పినటువంటి ఆ గ్లాసులు కూడా ఎర్రగా ఉన్నది. అలాగే మందసం పైన ఉన్నటువంటి కిరీటం కూడా ఎర్రగా రాజు ధరించే కిరీటం లాగా ఉన్నది. ఇవన్నీ దేనికి గుర్తంటే ఎర్రటి యేసు రక్తం ప్రవహించి కడిగి శుద్ధి చేసి మిమ్ముకు టర్నింగ్ పాయింట్ ఇచ్చి కిరీటముతో అలంకరించే దినములు. ఆయనే మీ బలము అని పాడితే అలలు లేచినా తుఫాను వీసినా సోలిన వేళలో తల్లి మరచిన మరవని దేవుడుగా భయమున్నీ వణుకిడిలో ఉన్నటువంటి మనలను దీవించే దేవుడిని ప్రకటిస్తూ ఈరోజు కరుణ జపమాలలో బలము తెచ్చుకునే గొప్ప ప్రార్థన. రండి దేవుని ఆరాధిస్తూ కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు కూడా ముందుకు వచ్చి సమర్పిస్తున్న బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశములను యేసు ప్రభు కారుణ్యమూర్తికి సమర్పిస్తాము. గాదే అసుంత పుట్టినరోజు సందర్భంగా దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం మరియు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, అలాగే ఏర్వా సునీల్ లావణ్య తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, పిల్లల చదువులు మరియు మంచి ఆరోగ్యం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా, ఒకరు తలంచిన తలం నెరవేరినట్లుగా మరియు మంచి ఆరోగ్యం కోసం ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. గాదే అసుంత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. శౌర్య కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా ఈ రోజు జన్మదినోత్సవం షష్ఠిపూర్తి నూతనంగా దేవుడు ఒసగిన ఇంటి గృహ ప్రవేశము సందర్భంగా వల్లభాపురం శౌరిని దేవుడు ఎల్లవేళలా కాచి కాపాడినట్లుగా వారి భార్య మరియా సుందరిని, బిడ్డలు జోసఫ్, అనిల్, మేరీ, రేష్మ కుటుంబాలను మనవరాలను దేవుడు కాపుదలలో భద్రపరచి దేవుని మార్గంలో నడిచినట్లుగా ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. వల్లభాపురం శౌరి గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. కెల్సీ 5th పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు మరియు ఆటిజం ఆల్ఫ్రెడ్ నుంచి విడుదల కోసం కిరణ్ కుమార్ భూమి మంచి రేటుకు అమ్ముడుపోవాలని, అలాగే మృదులాకి బిజినెస్ లో క్లయింట్ పెరగాలని, డాక్టర్ జోయల్ మెడికల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వాలని ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. కెల్సీ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. పి నిఖిల్ కి దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా జరిగిన అనేక గొప్ప మేలులకు దివ్య కారుణ్య నాథుని వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ, నిఖిల్ ఈ రోజు రాయుచున్న ఎగ్జామ్ ఎటువంటి టెన్షన్ మరియు ఆటంకం లేకుండా పవిత్రాత్మ జ్ఞానవరముతో విజయవంతంగా పూర్తి చేసినట్టుగా, తలంచిన తలం నెరవేరినట్టుగా దివ్య కారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. ఈ రోజు పుట్టినరోజును జరుపుకుంటున్న సుమా, ప్రశాంతి, చందనాను ప్రభు దీవించాలని మరియు యుఎస్ఏలో మంచిగా ఉండాలని, నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని,
నా కెరియర్లో ఒక గొప్ప మార్పు రావాలని ప్రభు నాకు మరియు నా సహోదరుడు బెనర్జీ సంద్రను మంచి ఉద్యోగాలను అనుగ్రహించాలని ప్రార్థిస్తూ అద్భుతమైన సాక్ష్యాన్ని ప్రభువునికి సమర్పించుకునే కృపను ఇవ్వాలని ప్రార్థిస్తూ నా భర్త వీసా విజయవంతం కావాలని ప్రార్థన కోరుతూ మా ఆర్థిక బాధల నుండి విముక్తి కలిగించాలని మా స్నేహితుడు సత్య భారత్ కూడా ఆగస్టు 27వ తేదీన తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఆయనకి మంచి ఉద్యోగం లభించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ కారణం సమర్పిస్తున్నారు. సత్య భరత్ హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే సుమా ప్రశాంత్ చందన హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. పూర్తి జోసఫ్ జ్ఞానరాజు మేరీ సంగీతపురం దేవుడు చేసిన మీరు కృతజ్ఞతగా పవిత్ర ప్రేమ్ జేసురాజుని బంగారు భవిష్యత్తు కొరకు బెంగళూరు నుంచి కారణం సమర్పిస్తున్నారు. ఫర్ హీలింగ్ ఆఫ్ ఓయి లూర్ది మేరీ ఫ్రమ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అండ్ ఫర్ ద సర్జరీ టు బి సక్సెస్ఫుల్. తుమ్మా నోలన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనల ఆశీర్వాదం ఈ బాబు జ్ఞానమందు ప్రాయమందు వర్ధిల్లాలని కారణం సమర్పించువారు తుమ్మా రాజేష్ స్పందన కుటుంబం. తుమ్మా నోలన్ రెడ్డి హ్యాపీ బర్త్డే ఫర్ యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, దయచేసి నా తల్లి కోసం ప్రార్థించండి. ఎన్నో సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలు, మానసిక వేదన, మనశ్శాంతి లేకపోవడం మరియు కుటుంబ సభ్యుల వల్ల కలిగే బాధలు భరిస్తూ కూడా ఆమె ఎంతో కష్టపడుతుంది. ఆమె కష్టాన్ని, త్యాగాన్ని అందరూ అర్థం చేసుకునేలా దేవుడు దయచేయాలని, ఎవరు ఆమెను బాధించకుండా, నిందించకుండా ఆమెకు శాంతిని కలిగించాలని దేవుడు ఆమెను అన్ని బాధలు, అనారోగ్యములు మరియు సమస్యల నుండి విడిపించి మంచి ఆరోగ్యం, శాంతి, ఆనందం, దేవుని ప్రేమ ప్రసాదించాలని, ఆమె కష్టాల రోజులు ముగిసి సంతోషకరమైన రోజులు త్వరగా రావాలని ఈ కారణ జపమాలను సమర్పిస్తున్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభుని కర్పిస్తూ భక్తితో ఈ కారణ జపమాలలో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. తమ కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పిలాతుని అధికారములకు లోని పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును
విశ్వసించుచున్నాను. ఆమేన్. మన బలము, మన జీవితంలో కోటయు ప్రభువే. కీర్తన 18:1-2 ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. ప్రభు, నన్ను ఆపదల నుండి రక్షించువాడు నీవే. ఓ గాడ్, యు ఆర్ మై స్ట్రెంగ్త్ and you are the one whom I love, and you are the one who will save me from all the danger. Psalm 18:1-2. మత్తయి సువార్త 8:26లో యేసు అల్ప విశ్వాసముతో ఉన్న శిష్యుల వైపు చూస్తూ పలికాడు. ఇప్పుడు మనలను కూడా చూసి చెప్తున్నాడేమో, వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు ఎలా భయపడదిరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను, వెంటనే ప్రశాంతత చేకూరెను. ఈరోజు కూడా మీకు విరుద్ధంగా వీస్తున్న గాలి, తుఫాను, అలలు అన్నిటినీ యేసు క్రీస్తు గద్దిస్తున్నాడు. మీకు ప్రశాంతత కలుగునుగాక అని చెబుతూ ఉన్నాడు. మీకు టర్నింగ్ పాయింట్ నిశ్చయం. Matthew's Gospel chapter 8:26, Jesus reprimanded the disciples saying, you men of little faith. Maybe the same thing he will talk to us today. Because of our little faith, why did you get frightened? He got up, he ordered the sea and the waves and the storm to become calm. Storm became calm. Calm amidst the storm is the beautiful word. భక్తితో పాడుదాం. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా 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 దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీరు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రభు చెప్తున్నాడు, మీరు ఏ విషయంలో అలసిపోయి ఉన్నారో మీకు ఓదార్పును ఆయన వసగుతాడంట. వాట్ ఎవర్ మేక్స్ యూ గెట్ టైర్డ్ ఆఫ్ లైఫ్, హీ విల్ కంఫర్ట్ యూ. దట్స్ వాట్ ద లార్డ్ డిక్లేర్స్ ఇన్ జెరమయా 31:25. యిర్మీయా గ్రంథం 31:20. నేను అలసిపోయిన వారికి ఓదార్పు నొసగుదును, ఆకలి వలన కృషించిన వారిని ఆహారంతో సంతృప్తి పరతును. ఐ విల్ comfort those who are tired of some problem in their life. I will also satisfy them with all that is needed for them. Jeremiah 31:25. అలాగే యెషయా 66:13లో తల్లి కుమారుని వలె నేను మిమ్ము ఓదార్తును, యెరూషలేమును ఓదార్తును అని ప్రభు చెప్తున్నాడు. As the mother comforts the baby, I will comfort you. Isaiah 66:13. ఇప్పుడు తల్లి ఒడిలో పవళించే పసిపాపలాగా మిమ్మల్ని దేవుని ఒడిలో చూసుకుంటూ ఈ పాటను పాడుదాం. సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, నీవు ఓదార్చే దేవుడవయ్యా. ఆదరించి నడిపావయ్యా, నీవు ఓదార్చే దేవుడవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిపోయిన అలసిపోయిన మనకు ఓదార్పునిచ్చే ఆయన హస్తమును ఆదుకొని పలికి ఆయన గుండెలో ఆనుకొని ఈ గుర్తును చెప్పి మీ టర్నింగ్ పాయింట్ కోసం భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. స్త్రీ తన పసిగందును మర్చిపోవునా, తన ప్రేవున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా. ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రం ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రం నిన్ను మరువను. యెషయా ప్రవక్త 49వ అధ్యాయం 15వ వచనం ప్రవచనం నీలో నెరవేరునుగాక. Can a mother forget her own baby, or a woman the child within her womb? Yet even if these forget, yes, even if these forget, I will never forget you, my own. I will never forget you, my baby. I have carved you on the palm of my hands. I will never forget you. I will not leave you orphaned. I will never forget you, my own. Wherever I was, there was a session called Inner Healing. And this is one of the songs I used to sing to the people. Many were comforted, many reported miracles and wonders. Today this song is a comforting song for you. It's a turning point song for you. Even if you feel left out, you didn't feel mother's love, father's love. Here is a God looking at you. He looks at you, you look at him. You look at him, he looks at you. And turn, you have a turning point. God says, I will never forget you. I will never leave you orphaned. విన్నారు కదా? ఇప్పుడు భక్తితో ఈ పాట మీ కొరకే అని ఆయన ఒడిలో కూర్చొని దేవుని యొక్క జోలపాట లాలపాటలాగా దీన్ని పాడి దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తాం. తల్లి నన్ను మరచినను, తండ్రి నన్ను విడచినను, నీవు మాత్రం విడువవయ్యా. నీవు ఎడబాయని దేవుడవయ్యా. అనేక మంది బలహీనతలో ఉన్న వారికి ఈ పాట బలముగా మారునుగాక. శాశ్వత ప్రేమతో నన్ను ఎవరు ప్రేమించట్లేదని, కొందరు ప్రేమించి కొన్నిసార్లు వదిలేస్తున్నారని బాధపడుతున్న 37 మందిని దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నటువంటి శైలజ, రిత్విక, రేచల్ మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. చేతులెత్తి ప్రతిసారి మొరబెట్టి ప్రార్థిస్తున్న బిడ్డ, మోకాలు అరిగిపోయే వరకు ప్రార్థన చేశాను, ఇక నా నుండి కాని పని అని వదిలేసే స్థితిలో ఉన్నావు. ఇప్పుడు దేవుడు నీ టర్నింగ్ పాయింట్ ప్రారంభం చేయబోతున్నాడు. భక్తితో ఈ గుర్తులో అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రభువును అర్పిస్తూ ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో దైవ సన్నిధిలో ఉన్నాం. దేవుడు బలం ఇచ్చి నడిపించుకుంటూ వస్తున్నాడు. 1966వ రోజునకు మనం చేరి ఉన్నాం. We have reached 1966th డే టుడే. దేవుడు మనలందరినీ దీవించి కాపాడుకుంటూ వస్తున్నాడు. సంరక్షణ ప్రార్థన ద్వారా ఇంకా కాపాడుతూ ఎన్నో మేలులు చేయాలని భక్తితో ప్రభుని ప్రార్థించుకుందాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితంలో నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతం మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, ఇరే అరస రిట్రీట్ సెంటర్ని, డిఎంఐ 24/7 గ్రూపును, గురువుల వడకంలో పాల్గొన్న అందరినీ మరియు మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగా. దీనిని ఆరాధించే వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగా. ఇది వారి జీవితంలో సంతోషముగా, మరణంలో నమ్మకముగా మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారు, సెయింట్ ఫాస్టినా, భయముతో వణికిన వేళ, ఆందోళన చెందుతున్న వేళ అభయమొసగే దేవుడు ఆయనే. భయమును తొలగించే దేవుడు కూడా ఆయనే. రకరకాల భయంతో మనం ఉన్నాం. మీ భయం ఏమిటో, ఒకసారి దేని గురించి భయపడుతున్నారో అవన్నీ ఒక లిస్టులో రాసి పెట్టుకొని, ప్రభు ఆ భయంతో వణుకుతున్నాం, ఆందోళన చెందుతున్నాం, అభయమొసగు అని ప్రభు వైపు చూస్తూ ప్రార్థించి పాడే పాట. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31లో పెనుగాలికి భయపడెను,
నీటిలో మునిగి ప్రభువు నన్ను రక్షింపుమని కేకలు పెట్టాడు పేతురు. ప్రభు వెంటనే చెయ్యి చాచి పట్టుకొని, భయపడకు, నేనే కదా అల్ప విశ్వాసి అనెను. అక్కడ కూడా అల్ప విశ్వాసి, ఇక్కడ కూడా అల్ప విశ్వాసి అని విన్నాం. అక్కడ శిష్యులందరినీ చూసి, ఇక్కడ ఒక వ్యక్తిని చూసి, సమ్టైమ్స్ గాడ్ విల్ టేక్ పబ్లికలీ, సమ్టైమ్స్ స్ట్రైట్ టు యూ హీ విల్ టాక్. కొన్నిసార్లు దేవుడు సంఘాన్ని బట్టి మాట్లాడతాడు, కొన్నిసార్లు వ్యక్తిగతంగా మీతో మాట్లాడతాడు. మరి ఏ విషయంలో మీరు దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు, భయంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, అభయం కోరుతున్నారో అవన్నీ చెప్పండి. ఈ పాట మీకు ఓదార్పుగా మారునుగా. భక్తితో పాడుదాం. భయముతో వణికిన వేళ, ఆందోళన చెందిన వేళ, ఆభయం నాకు ఒసగితివయ్యా. నా భయమును తొలగించితివయ్యా. భయముతో వణికిన వేళ, ఆందోళన చెందిన వేళ, ఆభయం నాకు ఒసగితివయ్యా. నా భయమును తొలగించితివయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. చిన్నప్పటి నుంచే కాకి డ్రెస్ వేసుకొని పోలీసు వస్తే భయపడి పారిపోయిన వ్యక్తి నేను. మీరు కూడా ఉన్నారులే, నాకు తెలుసు. కానీ మీరు చెప్పరు పబ్లిక్ అని నేను చెప్తానంతే. ఇంకా కొంతమందికి నేనైనా పర్వాలేదు, కప్పని చూస్తే భయము, చీకటిని చూస్తే భయము, సీరోవాల్ట్ బల్బు లేకుండా నిద్రపోరు, ఇలా రకరకాల భయములు ఎంతోమందికి ఉన్నాయి. కొంతమందికి వచ్చే సంవత్సరం ఎగ్జామ్ అంటే ఈ సంవత్సరం నుంచే భయంతో తలనొప్పి వచ్చి మైగ్రేన్ హెడేక్ అని ట్యాబ్లెట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఏ భయం మిమ్మల్ని సోకుతుందో భయపడకుండా, నా భయమంతా, నా భయమంటిట్లో బలము నీవే ప్రభా అని డిక్లేర్ చేస్తూ ఇప్పుడు ప్రార్థించండి. మీ టర్నింగ్ పాయింట్తో భయం తొలగిపోయి మీకు జయం కలుగునుగా. చెప్పండి అందరూ, భయం తొలగిపోయి భయం తొలగిపోయి జయం కలుగునుగా. జయం కలుగునుగా. మళ్ళీ చెప్పండి, భయం భయం జయం. జయం. భయం తొలగాలి, భయం తొలగాలి, బలం రావాలి, బలం రావాలి, ఏం రావాలి? జయం కలగాలి. ఆమేన్, ఆమేన్. టర్నింగ్ పాయింట్ నిశ్చయం. ఇట్లా చెప్పండి, టర్నింగ్ పాయింట్ నిశ్చయం. టర్నింగ్ పాయింట్ నిశ్చయం. అట్లా చెప్పండి, నాకు టర్నింగ్ పాయింట్ ఇస్తావు. నాకు టర్నింగ్ పాయింట్ నిశ్చయం. భయం తొలగిపోను గాక, భయం తొలగిపోను జయం కలుగును గాక. జయం కలుగును గాక. మా టర్నింగ్ పాయింట్ నిశ్చయం. మా టర్నింగ్ పాయింట్ నిశ్చయం. ఆమేన్. అప్పుడు టీమ్ మెంబర్స్ తో అందుకే కొన్ని పాటలు అలా వెరైటీగా పాడుతున్నాం. మీరు కూడా మీ ఇంటిలో అందరు కలిసి పాడాలి, సరేనా? ఇప్పుడు భక్తితో ఈ ప్రార్థన చెప్పండి. భయం తొలగిపోయి బలం కలిగి జయం కలుగుని గొప్ప రోజుగా మారునుగా. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, వచ్చే ఆదివారం స్పెషల్ ఆదివారం ఆరాధనలో మేము మరియు మీరందరూ కలిసి నూతన సెంటర్లో మన కోసం దేవుడు నిర్మించబోతున్నటువంటి ఆ గృహములన్నీ దీవించబడటానికి మనము ఆదివారం నాడు ప్రత్యేక ప్రార్థన ఇక్కడే ప్రారంభం చేస్తూ ఉన్నాం. అందువలన దయచేసి బాగా ప్రార్థించుకోండి. అది అయిపోయిన 4 రోజుల తర్వాత 5వ రోజు అక్కడ మళ్ళా ఆ చిన్న ఆల్రెడీ ఉన్నటువంటి గృహాన్ని నూతనీకరించి దానిపైన కొన్ని రూమ్స్ కట్టేసి ఉండటానికి గురువులు ఇక్కడ ఉన్న బృందం ఉండటానికి ఆ స్థలం ఏర్పాటు చేస్తున్నాం. కావున మనము ఆ సెంటర్ కోసం ఆ గృహ నివాసం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. సో కమింగ్ 30th, that is Sunday, will be specially offering prayer adoration for the Irai Arasu Retreat Center and specially for the residents of the priests and the team. So kindly continue to pray for us. మీరు ప్రార్థిస్తే మేము అడుగుపెట్టే స్థలంలో అభిషేక ఆశీర్వాదం వస్తే అది మీకు మేలులు జరుగుతాయి. సో కంటిన్యూ టు ప్రే ఫర్ అవర్ అనాయింటింగ్, ఫర్ అవర్ ప్రొటెక్షన్, ఫర్ ఆల్ ద నీడ్స్ ఆఫ్ ద సెంటర్ ఇంక్లూడింగ్ ద రెసిడెంట్స్. ఆ క్యాంపస్ మొత్తం దీవించబడాలని వచ్చే ఆదివారం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో అవన్నీ వీడియో ద్వారా మీకు తెలియచేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. When we reach there, we will show to you how the other retreat center building works are on progress. Thank you. ఇలా కొంతమంది మందసం తర్వాత కొన్ని అవసరముల కోసం ముందుకు వచ్చి ఎంతమంది మంచి మనసుతో ముందుకు వచ్చారో వాళ్ళందరికీ ప్రత్యేక వందనాలు. నేను వెళ్ళేటప్పుడు మీరు కూడా మాతో పాటు ఆధ్యాత్మికంగా వస్తున్నారు. మనమందరం కలిసి భక్తితో ప్రార్థించుకుందాం. నౌ లెట్ us pray for the special intentions. ఇప్పుడు మనం ప్రత్యేక ఉద్దేశముల కోసం ప్రార్థిస్తాం. దేవా, బలమంతా నీవే అని పాడాం. ఇన్ని రోజులు బలం లేకుండా అనారోగ్యముతో ఐసీయూఆర్లో ఉన్న బిడ్డలు, వెంటిలేటర్లో ఉన్నవారు, కోమాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ బలంతో వాళ్ళు ప్రార్థన చేయలేరు. కావున మేము పాడే పాట వాళ్ళకు బలముగా మారి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యముగా మారి, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు గొప్ప రిజల్ట్గా మారి, జాబ్ లేని వారికి మంచి జాబ్ వచ్చి, వీసా మరియు పిఆర్ విషయంలో పోరాడుతున్న బిడ్డలకు మార్గములు తెరవబడి, ఆర్థిక అవసరములతో ఉన్న వారికి దేవుడు సమృద్ధిని కలుగచేయాలని, యువకుల జీవితంలో వాళ్ళ బంధకముడి బయటపడి బలముగా మారేటట్టు దీవించమని, తాగుడు అలవాటుకు లొంగిపోయిన వారు తాగుడు అలవాటు నుండి బయటపడి బలముగా ఈ పాట మారాలి. కోర్టు కేసులో ఉన్నటువంటి బిడ్డలకు నీవే బలమైన హస్తముతో వారిని బయటకు విడిపించమని, డైవర్స్ కేసులో ఉన్న వారికి నీ బలముగా మారి వాళ్ళ జీవితాన్ని బాగు చేసి వాళ్ళు కలిసిమెలిసి జీవించినట్టు, అలాగే అక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి బిడ్డలకు విడుదల కలగాలని, మరి ప్రభా బిజినెస్ లో అభివృద్ధి పొందాలని ఎదురు చూసిన వాళ్ళకి నీ బలమైన హస్తం ఆ బిజినెస్ లో దీవెనగా మారాలని, యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉత్సాహ ఆత్మను నీ బలము ప్రసాదించాలని, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లంతో ఉన్న బిడ్డలకు బలముగా వాళ్ళ శరీరం లోపలికి స్వస్థత ప్రవగించాలని, ఇంటి విషయమై వెన్నపాలు రాసి ఇచ్చిన బిడ్డలకు ఆశ్చర్యక్రియలు జరగాలని, పిల్లల భవిష్యత్తును దీవించమని, పిల్లలు లేని వారికి ప్రభా వారి శరీరంలో ఆ యేసుక్రీస్తు రక్తం ప్రవహించి పిల్లలు పుట్టించే వరమును తనకి దయచేయమని, అలాగే ప్రభా ఎంతమంది పెళ్లి కాలేదని ఏడుస్తున్నారో తల్లిదండ్రులు, పెళ్లి కాని అమ్మాయిల అబ్బాయిలకు త్వరలోనే సంబంధం కుదరాలని, అలాగే అంధకార శక్తుల నుండి విడుదల కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి.
ఓ ప్రభువా, ఎంతమంది ఐ ప్రాబ్లంతో మరియు కొన్ని అవయవాలు పని చేయకుండా ఉన్నాయో బలమంతా నీవే కావున ఆ బలము వారి జీవితంలో నడు నెత్తి నుండి అరికాళ్ళ వరకు మధ్యలో తమిళం వచ్చింది, ఉచ్చందలేదు ఉల్లంగాళ్ళు వరకు తమిళనాడులో ఉన్నాం కాబట్టి. సో నడుమెత్తి నుండి అరికాళ్ళ వరకు వారిలో ప్రవహించునుగాక. ట్యూమర్ లంప్స్ అని బలములో కరిగిపోయి బయాప్సీ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్స్ అన్ని బలముగా మారి వాళ్ళ రిపోర్ట్స్ అన్ని డాక్టర్స్ ఆశ్చర్యపడినట్టు దీవించాలి. సోరియాసిస్ డిసీజ్ నుంచి విడుదల కలగాలి. మందు లేని రోగాలకు బలము మందుగా ఔషధముగా మారాలని, ఆత్మహత్య ప్రేరేపణ చేస్తున్న వారికి బలము దిగి వచ్చి బయటపడి మార్గం దయచి ఆర్టిజం పిల్లలను, స్పీచ్ గడిలో ఉన్నటువంటి బిడ్డలకు విడుదల కలగాలని, అలాగే భార్య భర్తను కోల్పోయినటువంటి బిడ్డలు, వృద్ధావస్థలో ఉన్న బిడ్డలు వారి జీవితంలో వారు సొంతంగా బయటకు రాలేకపోతున్న బిడ్డలకు బలముగా మారి దీవించమని చేతులెత్తి ఇప్పుడు మీరు దేవుని బలం ద్వారా ఏం పొందాలో, ఏ టర్నింగ్ పాయింట్ పొందాలో దానికోసం ప్రార్థన. ఇద్దరి పేరు రెండు కూడా సేమ్, ఆశీష్ దీవన. మీ ఇద్దరిని దేవుడు మీ పేరు ప్రకారమే దీవించి అభిషేకం చేయబోతున్నాడు. అభిషేక్ మీ పేరు ప్రకారమే నేను అభిషేకం చేయబోతున్నాడు. కాలు చేతులు అలసిపోయి నీరస పడిపోతున్నటువంటి 13 మందికి దేవుడు ఈరోజు విడుదలను దయచేస్తున్నాడు. బలమంతా నీవే అని పాడుతున్నప్పుడు మీకు దేవుడు బలముగా మారునుగా. మీ జీవితంలో శోధనలు రోదనలు వేళలో భరించే శక్తి లేకుండా బాధపడుతున్నారా? బయటపడు మార్గం ఇచ్చే దేవుడు ఒకడు ఉన్నాడని 1 కొరింథీ 10:13 క్లెయిమ్ చేసుకొని పాడి ముగించబోతున్నాం. ఎస్, for those who don't have the strength to come out of your problems, the Lord says, I will make you to come out of that problem. I'll make you to bear it. I will give you the endurance. భరించే శక్తిని ఇస్తాడు, బయటపడే మార్గం ఇస్తాడు. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, శోధన వేళలోను బోధన వేళలోను భరించే శక్తినిస్తావయ్యా, బయటపడు మార్గం చూపిస్తావయ్యా. జీవము నీవేనయ్యా, స్నేహము నీవేనయ్యా, ప్రియుడము నీవేనయ్యా, సర్వస్వము నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, బలము మాకు నీవేనయ్యా, బలము మాకు నీవేనయ్యా, నాతోని పాటుని స్వయమయ్యా, మాకు సాక్ష్యం చెప్పే దినములు త్వరలోనే వచ్చునయ్యా. ఆ పాటలో లీనమై చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను నా బలం నాకు సరిపోలేదని ఏడుస్తున్న కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక చోట్ల వాక్యం వింటున్న బిడ్డలందరి ఉద్దేశముల మీద దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1966 రోజులుగా ఈ కరుణ జపమాలలో లీనమై ప్రార్థిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్టోబర్ 26, 2026ని పురస్కరించుకొని 2026 ఆ నంబర్కు చేరుతున్న దాన్ని ముందు రోజు ఎంజాలలో కొనియాడబోతుండగా అక్కడికి వస్తున్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెప్టెంబర్ నెలంతా తమిళనాడులో జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెప్టెంబర్ 5కు గృహ నివాస స్థలమును దీవిస్తుండగా స్థలం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రోగ్రామ్ ని సమర్పిస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1966 రోజులుగా ప్రోగ్రాం నడుస్తుండగా తెరవనుక పనిచేసిన అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి పాటలు రాసి ప్రజలను ఉత్సాహపరుస్తున్న అనేక మంది సేవకులు వాళ్ళ పరిచర్య మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీద వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మీరు దైవ మందస్సు ముందు మోకరించి ప్రార్థించగా మీ మోకాల క్రింద సైతానుడు అణిగిపోవునుగా, మీ సమస్యలకు పరిష్కారం లభించునుగా, మీరు ఎదురు చూస్తున్న టర్నింగ్ పాయింట్ జరుగునుగా, మీరు సాక్ష్యం చెప్పే దినములు బలముగా మారి మీరు నిలబడి సాక్ష్యం చెప్పినప్పుడు సైతానుడు తలదించుకొని వెళ్ళిపోవునుగా. యేసు నామములో ఈ దీవెనలు ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువగా దీవించునుగాక. May the Lord give you more than what you ask in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆయనే మీకు బలము, ఆయనే మీకు ఆశ్రయమని పలికారు. కావున దేవుడు మీకు తోడుగా ఉండి మీరు ఎదురు చూస్తున్న టర్నింగ్ పాయింట్ దయచేసి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.